ఓకే. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అస్సలాముఅలైకుం. నమస్తే వ్యూవర్స్. ఇవాళ నేను మీకోసం స్ప్రౌట్ చనా చాట్ విత్ క్యారెట్తో తీసుకొచ్చానండి. సో ఇక్కడ మీరు కనుక చూసినట్టయితే ఇవి మన మెయిన్ ఇంగ్రీడియంట్ స్ప్రౌట్ సీడ్స్ అండి విత్ చనావి ఇవి. సో వీటి కోసం మీరు ఫస్ట్ వన్ డే నైట్లో నీళ్ళల్లో నానబెట్టేసుకొని తర్వాత ఉదయాన్నే బయటకు తీసి గుడ్డలో పెట్టేసేయండి బాగా. సో గుడ్డలో మూట కట్టి పెట్టేయండి గాలికి. సో వితిన్ 2 to 3 డేస్లో మీకు ఇలా మొలకలు వచ్చేస్తాయండి. సో ఇలా తినడం చాలా మంచిదండి హెల్తీకి. సో వీటితో ఇప్పుడు మనం ఒక స్నాక్ ఐటెం చేద్దామండి. సో మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకా క్యారెట్ ఇలా చిన్న పీసెస్గా తీసుకోండి. నెక్స్ట్ ఆనియన్స్, నెక్స్ట్ తాలింపు గింజలు, నెక్స్ట్ చనా చాట్ పౌడర్ అండి, నెక్స్ట్ లెమన్ జ్యూస్ అండి. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇది కొంచెం వేడెక్కాక ఇప్పుడు మనం తాలింపు గింజలు వేద్దామండి. సో కొంచెం ఫ్రై ఇవ్వనివ్వండి తాలింపు గింజల్ని. నార్మల్గా మనం నార్మల్ చనాల్స్ని యూజ్ చేసుకుంటామండి. పచ్చి శనగల్ని నార్మల్గా ఫ్రై చేసుకుని తింటూ ఉంటాం. కానీ ఈసారి స్ప్రౌట్స్తో యూజ్ చేస్తున్నానండి. ఇలా అయితే మంచి హెల్తీగా ఉంటాయని చెప్పి. సో ఇది కొంచెం వేడెక్కాక ఇప్పుడు మనం దీంట్లో చాట్ పౌడర్ వేసుకుందామండి. చాట్ పౌడర్ జస్ట్ ఒక మినిట్ అయిన తర్వాత జస్ట్ ఇప్పుడు మన స్ప్రౌట్ సీడ్స్ వేద్దామండి దీంట్లో. సో ఇవి కొంచెం మగ్గనివ్వండి. దీంట్లో కడాయిలో ఒక 5 to 10 minutes ఇలాగే ఫ్రై చేసుకోండి. సో ఇలా స్ప్రౌట్ వచ్చిన తర్వాత శనగలు తినడం వల్ల మన హెల్త్కి చాలా మంచిదండి. మామూలుగా అయితే వీటిని పచ్చిగా మనం తినలేమండి. సో ఏవైనా సరే మొలకెత్తిన గింజలు తినడం చాలా బెటర్. సో అందుకని నేను ఇలా ట్రై చేస్తున్నానండి. సో మీరు ఇలా ట్రై చేయండి, బాగుంటాయి తినడానికి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం కొంచెం దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు కొంచెం కారం యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం కొంచెం క్యారెట్ గార్నిష్ చేసుకోవడానికి యూజ్ చేసుకుందామండి. కావాలంటే మీకు మోతాదు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేను జస్ట్ కొంచెమే యూజ్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇప్పుడు కొంచెం ఫ్రై అవ్వనివ్వండి దీన్ని. సో ఇప్పుడు లాస్ట్లో మనం ఆనియన్స్ వేసుకుందామండి. సో ఇవి మరీ మెత్తగా కాకుండా జస్ట్ లిటిల్ బిట్ పక్కగా ఉన్నంత టైం చాలండి దీన్ని. అప్పుడే టేస్టీగా ఉంటుంది. మరీ మెత్తగా నింపకూడదు ఉల్లిపాయల్ని. ఇప్పుడు దించుతాము అన్నప్పుడు ఒక 2-3 minutes ముందు ఉల్లిపాయలు వేసుకుంటే సరిపోతాయండి.
సో ఇప్పుడు లాస్ట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ దీనివల్లే టేస్ట్ వచ్చిందండి, లెమన్ జ్యూస్. సో ఇక్కడ నేను 2 లెమన్స్కి తీసుకున్నానండి జ్యూస్. సో మీరు క్వాంటిటీని బట్టి తీసుకోండి. సో ఇప్పుడు మన స్ప్రౌట్ చనా చాట్ రెడీ అయిపోయిందండి విత్ క్యారెట్తో. సో డెఫినెట్లీ అందరూ బాగా ట్రై చేయండి. సో ఇప్పుడు మనం సర్వీసింగ్ ప్లేట్లో తీసుకున్నామండి చనా చాట్ని. సో వ్యూవర్స్ మీరు చూడగలరు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు మంచి మంచి రెసిపీస్, మనం పిల్లలకి ఎంత మంచి హెల్తీ ఫుడ్ పెట్టాలో నేను ఇక్కడ మీకు వీడియోస్లో చూపిస్తానండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఆల్.